బ్రేకింగ్ చూస్తున్నాం. కోడికత్తితో దాడి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ తను వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్కు నంబర్ కేటాయించే విధంగా సమయంలోనే రిజిస్ట్రీ అభ్యంతరం తలెత్తడంతోనే ఇక దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి నేడు విచారణ చేపట్టున్నారు. కాగా కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్రకోణం దాగి ఉందని సీఎం జగన్ గతంలో ఎన్ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి వాంగ్మూలం నమోదయ్యే దశలో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఎన్ఐఏ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోకుండానే అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోని క్వాంటీన్ నిర్వాహకుడు ఇక నిందితుడు శ్రీనివాసరావు నేర చరిత్ర ఉన్న పట్టించుకోకుండా విధుల్లోకి తీసుకున్నారంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఎన్ఐఏ కోర్టు జూలై 25న ఈ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కోడికత్తితో దాడి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ తను వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్కు నెంబర్ కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతోనే దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి నేడు విచారణ చేపట్టనున్నారు. కాగా కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్రకోణం ఉందని సీఎం జగన్ గతంలో ఎన్ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి వాంగ్మూలం నమోదయ్యే దశలో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఎన్ఐఏ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోకుండానే అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ నిర్వాహకుడు నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా పట్టించుకోకుండా విధుల్లోకి తీసుకున్నారని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఎన్ఐఏ కోర్టు జూలై 25న ఈ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.